అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. ఈ కేరళకు సంబంధించిన నిమిష ప్రియ, ఈమె పాల్కాడ్ డిస్ట్రిక్ట్ కు సంబంధించినటువంటి మహిళ. ఇక్కడ నర్స్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఆమె 2011లో యామన్ దేశానికి వెళ్ళింది. అక్కడ నర్సుగా పనిచేస్తూ ఉంటే కొద్ది కాలం తర్వాత అక్కడ 2014 ఏమైంది, నర్సుగా పనిచేసింది. తను ఒంటరిగా ఉండేది అక్కడ. తర్వాత ఇండియాకు వచ్చి జాకబ్ అనే తన హస్బెండ్ని పెళ్లి చేసుకుంది. థామస్ అనే తన హస్బెండ్ని పెళ్లి చేసుకొని మళ్ళీ కొద్ది రోజులుండి ఇక్కడ వెళ్ళిపోయింది. అక్కడ ఒక పాపని జన్మనిచ్చింది. సో ఆ 2014లో ఏమైందంటే సివిల్ వార్ వచ్చింది అక్కడ యామెన్లో. వస్తే వీళ్ళు సివిల్ వార్ వచ్చింది కదా అని భర్త వీళ్ళు ఇక్కడ ఇండియాకు వచ్చేసిన తర్వాత అక్కడ ఆమె ఆ సందర్భంలో, అంటే ఇక్కడికి రాకముందే అక్కడ ఒక నర్సింగ్ హోమ్ ని ఏర్పాటు చేసింది. ఒక యామన్ కంట్రోల్లో ఉండేటువంటి ఒక లోకల్ వ్యక్తితో ఈమె మొత్తం చేసి బిజినెస్ స్టార్ట్ చేసి నర్సింగ్ హోమ్ లాగా స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తా ఉంది. వీళ్ళిద్దరూ పార్ట్నర్ గా ఉన్నారు, బాగున్నారు, అన్యోన్యంగా ఉన్నారు. ఆ అమ్మాయి కూడా డబ్బు సంపాదించుకున్నది, ఇద్దరు ఈక్వల్ గా షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా అయిపోయింది. తర్వాత ఆ అబ్బాయి కూడా, ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఇండియాకు వచ్చినాడు, కేరళను సందర్శించినాడు, ఈ థామస్ అనే వీళ్ళ హస్బెండ్ని కలిసినాడు, తర్వాత వెళ్ళిపోయినాడు. తర్వాత కూడా ఈమె అక్కడికి వెళ్ళి బాగా డబ్బులు ఇద్దరు కలిసి సంపాదించుకొని చేస్తున్నారు, బిజినెస్ బాగా నడుస్తుంది. ఇటు జరిగే సందర్భంలో ఒకసారి తన కుమార్తె ఇండియాలో, అంటే ఆయన కొన్ని కారణాల వల్ల ఈ థామస్ నిమిష ప్రియ హస్బెండ్ ఏమైతే ఉన్నాడో తను ఇండియాకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఏదో బాకీలు, అదేదో ల్యాండ్ వ్యవహారము, బాకీల వ్యవహారం చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతో తను కూతురు ఇద్దరు ఇండియాకు వచ్చేసినారు, ఇండియాలోనే ఉంటున్నారు. సో ఈమె ఏం చేసింది, నిమిషప్రియ తన కూతురికి బాప్టిజం చేయించాలనేటువంటి వ్యవహారంతో తను ఒకటే ఇండియాకు వచ్చి ఇండియాలో కొద్ది కాలం ఉండింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, అక్కడ యామన్లో ఉండే ఈయన పార్ట్నరు గోల్మాల్ చేసి ఈమెకి ఇవ్వాల్సిన అమౌంట్ రాకుండా నొక్కేసి వాళ్ళు రికార్డులు చూపించడం అది లేదు. ఈమెం చేసింది, మళ్ళీ తిరిగి వెళ్ళింతే అక్కడికి యామన్కి వెళ్ళి చూస్తే ఆ అమౌంట్లు చాలా మిస్అప్రోప్రియేట్ అయినాయి. తను ఇండియాకు పోవాలంటే డాక్యుమెంట్లు అన్ని యామన్ పార్ట్నర్ చేతిలో ఉన్నాయి. సో ఎట్లా చేయాలో తోచేది కాదు, ఏం చేయాలో అర్థం కాక ఆమె ఏ విధంగానైనా వీని దగ్గర నుంచి డాక్యుమెంట్లు తీసేసుకొని ఇండియాకి వెళ్ళిపోవాలనేటువంటి ప్లాన్ చేసింది. ఎన్ని చేసినా కూడా వాడు డాక్యుమెంట్లు ఇవ్వటం లేదు. తను ఏం చేసిందంటే ఇట్లా కాదని చెప్పి, ఆమె నర్సు, ఆమెకు అన్నీ తెలుసు కదా ఏ మందు ఇస్తే ఎట్లా ఏమిటి అని. సో ఆమె బాగా ప్లాన్ చేసి ఎట్లయినా వీడిని సెడిటేట్ చేసి, ఏదైనా ఇంజక్షన్ ఇచ్చి సెడిటేట్ చేసి వీని దగ్గర నుంచి డాక్యుమెంట్లు తీసుకోవాలని ప్రయత్నం చేసింది. అంటే ఈమె ట్రావెల్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ అవి. సో ఈయన చెరలో నుంచి వెళ్ళిపోదామని కెటామిన్ అనేటువంటి ఇంజక్షన్ని వానికి వేసి వాని స్పృహ లేకుండా చేసిన తర్వాత ఆమె డాక్యుమెంట్లు అన్ని తీసుకొని పారిపోవాలనేటువంటి ప్లాన్ చేసింది. ఆ ఇంజక్షన్ వేస్తే అది ఓవర్ డోస్ అయ్యి వాడు చనిపోతే వీడిని ముక్కలు చేసి ట్యాంకులో పడేసింది. నర్సు కదా చేసి పడేసింది. తర్వాత కంప్లైంట్ ఇచ్చి గవర్నమెంట్ పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ అమ్మాయి చంపింది అదంతా కూడా రికార్డ్ అయింది. అప్పుడు ఆమెకి ఆ దేశ చట్టం ప్రకారం, యామన్ చట్టాల ప్రకారం ఆమెని ఉరిదీయాల్సిందే అని చెప్పి కోర్టు ఆర్డర్ పాస్ చేసింది ఈ విధంగా అని. సో ఆ విధంగా జరుగుతూ ఉండగానే ఇంకా ఈమెను ఉరిశిక్ష ఖరారు అయిపోతాయి. సో దానికి ఆ దేశంలో ప్రకారం ఆ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, అంటే చనిపోయిన వారి బంధువులు ఈమెకు క్షమాభిక్ష పెడితే ఆ శిక్షను తప్పించుకోవచ్చు ఒకటి. లేకపోతే ఇంకోటి షరియా ప్రకారం ఏమంటే బ్లడ్ మనీ, ఎవరైతే ఆ కుటుంబీకులు మీడియేటర్ని ఒకరిని కల్పించుకొని వాళ్ళ ద్వారా మాట్లాడి ఇంత డబ్బు ఇస్తాము, పొరపాటు జరిగిపోయిందని క్షమాపణ కోరితే వాళ్ళు ఆ డబ్బు ఇంత అని డిమాండ్ చేసి
ఆ డబ్బును తీసుకున్న తర్వాత క్షమాభిక్ష ప్రసాదిస్తారు. ఆ విధంగా చేస్తే ఆమె శిక్ష నుంచి తప్పించబడుతుంది. ఆమెను ఇండియాకి తీసుకొని వస్తారు. సో ఈ విధంగా ఏమైపోయింది, మొన్నటికి లాస్ట్ డేటు ఆ యెమెన్ ప్రెసిడెంట్ కూడా ఈమెను చంపేదానికి ఆర్డర్స్ ఇచ్చేశాడు. ఎగ్జిక్యూట్ అవుతుందేమో అనుకున్న సందర్భంలో ఇండియన్ గవర్నమెంట్ మరియు మిగతా ఇండియాకి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు దాన్ని ఏ విధంగా ఆపాలని ఆ యెమెన్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం, కోర్టులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో కొంతవరకు డబ్బు కూడా కలెక్షన్ అయింది. ఎవరికి ఆ క్షమాభిక్ష పెడితే ఆ కుటుంబీకులకు ఇవ్వడానికి, షిరియా ఇవ్వడానికి జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలోనే 16th ఆగస్టుకి మళ్ళీ ఆ కేసును పోస్ట్పోన్ చేశారు. సో చూడాలి, అంటే వాళ్ళ బంధువులు ఈ షరియా చట్టాన్ని, అంటే ఏమని క్షమించి ఆ డబ్బు బ్లడ్ మనీని తీసుకొని ఏమైనా క్షమాపణ ఇస్తే డెఫినెట్గా ఆమె మళ్ళీ తిరిగి దేశానికి రాగలదు. లేదా అంటే అక్కడ ఉరిశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఆ దేశం చట్టం ప్రకారాలు చట్టాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా చూడాలి. ఇండియన్ గవర్నమెంట్, ఏకే పాల్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది డొనేషన్స్ కూడా చేస్తున్నారు బ్లడ్ మనీకి. సో ఆ విధంగా డెఫినెట్గా వాళ్ళ బంధువులు ఎవరైనా గవర్నమెంట్ ఏం చేయలేదు అందులో. చట్ట ప్రకారం అయితే వాళ్ళ బంధువులు అయితే క్షమించాలి. ఈమెను క్షమిస్తే డెఫినెట్గా ఈమె బ్రతుకుతుంది. లేదు అంటే ఆమెకు ఉరిశిక్ష తప్పదు. 16 వరకు వేచి చూడాలి. అంతవరకు ఆ గవర్నమెంటు, వాళ్ళ బంధువులు ఏమైనా క్షమిస్తారా, బ్లడ్ మనీ ఏమైనా చేస్తారా? బ్లడ్ మనీ డిమాండ్ చేస్తే వాళ్ళ కుటుంబీకులు ఎవరు కాదు, మీడియేటర్ ఉండాలి. ఆ మీడియేటర్ని ఎవరు పెట్టుకుంటారు, అడ్వకేట్లను పెట్టుకుంటారా, ఎవరు పెట్టుకుంటారు చూడాలి. ఆ విధంగా వాళ్ళు క్షమిస్తే ఈ నిమిష ప్రియ బ్రతుకుతుంది. లేదు అంటే ఆమెను ఉరి తీస్తారు.